చాలాసార్లు దేవుడు మనకు జీవాన్ని, దైవిక సంబంధ అనుభవాలను సిద్ధపరిచి వాళ్ళ దగ్గరికి వస్తే ఇద్దామని దేవుడు అనుకుంటా ఉంటే, ఆయన ప్రక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన సొంత క్రియల ద్వారా దేవుడిని ఏదో మెప్పించాలని, ఆధ్యాత్మిక దేవుని పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా జనులు 2 నేరాలు చేశారు. ఈ నేరాలు ఏంటి అంటే జీవ జలముల ఓటైన నన్ను విడిచిపెట్టేశారు. ఒకవేళ ఈరోజు నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? You are professing that you are a Christian. You are telling that you are a born Christian. నువ్వు ఒక పుట్టు క్రైస్తవుడు అని అనిపించుకోవచ్చు, లేదా నేను చాలా గొప్ప విశ్వాసనండి క్రైస్తవ టిప్ సెంటర్లో, లేదా నేను చాలా గొప్ప వ్యక్తి నండి పలానా సంఘంలో అని బహుశా నిన్ను గురించి నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఎంతగానో దేవుణ్ణి కలిగి ఉన్నావు, జీవజలముల ఓట నుండి ఎంతగానో సంతృప్తి పొందుతున్నావు ఆలోచన చేయాలి. చాలామంది లోక సంబంధ ఆకర్షణలు పోయి, లోక సంబంధమైన ఆలోచనలు నింపబడి దేవునికి దూరమై బహుమానాలు పోగొట్టేసుకునే దుస్థితిలో చాలామంది ఉన్నారు.